ఒళ్ళమ్ముకునే దాని పేరు వేశ్య అయితే పదవెమ్ముకునే వాళ్ళ పేరేమిటి? రోతల్, బ్రోకర్. ఒకటి ఒకటి 2 2 6 6 ఏంటి ఇవన్నీ విద్యా సంస్థల అడ్వర్టైజ్మెంట్లు అనుకుంటున్నారా? కాదు, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పుల నుంచి వచ్చినటువంటి అంకెలే ఇవన్నీ కూడా. 1 1 2 2 6 6 కారు దిగిన ఎమ్మెల్యేల నడకంతా హస్తంగూటికే. రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి అరికెపూడి గాంధీ ఇప్పటికే హస్తంగూటిలో వాలిపోయారు. కారు ప్రయాణం పడట్లేదా లేక హస్తవాసి బాగుందని ఫీల్ అవుతున్నారా అని అడగాలనిపిస్తోంది కదా ప్రజెంట్ తెలంగాణ పొలిటికల్ సీన్ చూస్తూ ఉంటే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి గద్దెనెక్కినా రాజధాని పరిధి జిల్లాల్లో వాళ్లకు ముచ్చటగా 3 సీట్లే వచ్చాయి. కానీ భారాస 18, ఎంఐఎం 7, బీజేపీ 1 గెలుచుకున్నాయి. మరి అలా ఉన్నప్పుడు రచ్చ గెలిచిన వాళ్ళకి ఇంట గెలవాలని ఉండదా? సో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. లోక్సభ ఎన్నికలకి ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తంగూటికి షిఫ్ట్ అయ్యారు. ఆ తరువాత చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కూడా కారు దిగేశారు. అలాగే 6 ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుని కలిశారని తెలుస్తోంది. ఇది ఇలా ఎక్కడి దాకా వెళ్తుందో తెలియక కేసీఆర్ అండ్ టీం తలలు పట్టేసుకుంటోంది. గొప్ప విషయం ఏంటంటే ఈ జంపింగ్ జపాంగులందరినీ ఫామ్ హౌస్కి పట్టుకెళ్ళి పార్టీ వీడము, మీతోనే ఉంటాము అని కేసీఆర్ ప్రమాణాలు కూడా చేయించారట. ఇలా కారు దిగిన ఎమ్మెల్యేలందరూ చెప్పే డైలాగ్ ఒక్కటే ఉంటుంది. కాంగ్రెస్లో చేరి అభివృద్ధి కొనసాగించాలనే ఉద్దేశం ఒక్కటే మాకు ఉంది అని చిలక పలుకులు పలుకుతారు. ఇది అందరూ పార్టీ ఫిరాయింపుదారుల పేటెంట్ డైలాగ్. గతంలో టీడీపీ నుంచి తెరాస గూటికి చేరిన ఎమ్మెల్యేలు చెప్పిన డైలాగ్ సేమ్ టు సేమ్ ఇదే ఉంటుంది. అసలు ఈ జంపింగ్ జపాంగ్ ట్రెండ్కి బాగా హైప్ ఇచ్చింది ఎవరు? దీని చరిత్ర ఏంటి? ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు, రాజకీయం పురుడు పోసుకున్నప్పటి నుంచే ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రచారంలోకి తెచ్చిన పొలిటికల్ పర్సన్ మాత్రం నారా చంద్రబాబు అనే చెప్పాలి. 2014లో ఏపీ సీఎం అయ్యాక ఆయన ఈ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి 23 మందిని సైకిల్ ఎక్కించేసి ఈ ట్రెండ్కి పాపులారిటీ బాగా తెచ్చారు. ఆ లెక్క భలే విచిత్రంగా ఆయనకే తిరిగి వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీకి అక్షరాల 23 సీట్లే రావటం ఆయన్ని కూడా ఆశ్చర్యపడేలా చేసింది. ఈ విషయంలో జగన్ని జెంటిల్మెన్ అని చెప్పచ్చు. ఆయన ఒక్క ఎమ్మెల్యేని కూడా సైకిల్ దించి ఫ్యాన్ గాలిలో కూర్చోబెట్టలేదు. ఒకరిద్దరు జంప్ చేస్తాం అన్నా కూడా పార్టీ కండువా కప్పకుండా సపోర్టింగ్ యాక్టర్స్గానే ఉంచారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు చంద్రబాబు స్కూలే కదా, అందుకే ఆ స్కూల్లోనే ఇప్పుడు కార్ దించుతున్నారని ఓ టాక్ నడుస్తోంది. ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీ వాళ్ళని లాగేసుకొని అపోజిషన్ లేకుండా చేసుకోవటం, అసెంబ్లీలో తమ నిర్ణయాలకు అడ్డు రాకుండా చేసుకోవటం అభివృద్ధికి ఎంతవరకు తోడ్పడుతుందో తేలిన వారికే తెలియాలి. నిన్న ఒక పార్టీ కండువాతో గెలిచి ఇప్పుడు ఇంకో పార్టీ కండువా కప్పేసుకుంటే ప్రజలు, కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లా కాకుండా ఇద్దరు ప్లేయర్లు కలిసి ఐపీఎల్ ఆడినట్లు అవుతుందేమో చూడాలి. 1991లో వచ్చిన అసెంబ్లీ రౌడీ సినిమాలో ఈ జంపింగ్ జపాంగుల మీద పరుచూరి బ్రదర్స్ కత్తి లాంటి డైలాగ్స్ రాశారు. డబ్బుకి అమ్ముడుపోయేది వేశ్య, ఉళ్ళమ్ముకునే దాని పేరు వేశ్య అయితే పదవెమ్ముకునే వాళ్ళ పేరేమిటి? రోతల్, బ్రోకర్. ప్రపంచంలో ముందు ముందు ఇలాంటి వాళ్ళు వస్తారనే తెలియక డిక్షనరీలో ఆ పదమే పెట్టలేదు. ఇది డైలాగ్. మరి పరుచూరి సోదరులు ఈ 33 ఏళ్ల గ్యాప్లో ఈ జంపింగ్ జపాంగులకు ఏదైనా పేరు ఆలోచించారో లేదో వాళ్ళకే తెలియాలి. ఈ 1 1 2 2 6 6 అంటూ కారు దిగిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా హస్తంగూటికి చేరుకుంటూ పోతే కేసీఆర్ డ్రైవింగ్ సీట్లో, కేటీఆర్ పక్క సీట్లో, హరీష్ రావు, కవిత బ్యాక్ సీట్లో కూర్చొని
అమీర్పేట మాదాపూర్ అంటూ కేకలేసే టాక్సీ వాళ్ళల్లాగా అసెంబ్లీ అసెంబ్లీ రావాలండి రావాలండి అని అరవాల్సి వస్తుందేమో. మరి ఇదంతా చూశాక హస్తవాసి బాగుందని మీకు అనిపిస్తోంది కదూ? ఒళ్ళమ్ముకునే దాని పేరు వేశ్య అయితే పదవెమ్ముకునే వాళ్ళ పేరేమి? రోతల్, బ్రోకర్,